अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। शमशाबाद एयरपोर्ट पुलिस ने 6 ख़तरनाक मुजरिमों को गिरफ़्तार कर लिया है। पेश है इस मामले पर हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। नाज़रीन, कल 16 मार्च को हमने आपको शमशाबाद एयरपोर्ट पुलिस की कारकर्दगी की एक रिपोर्ट पेश की थी, जिसमें राकेश और रमेश नामी 2 अफराद को 2 रिवॉल्वर समेत गिरफ्तार किया गया था। आइए आपको आगे की अपडेट्स देते हैं। ये दोनों मुजरिम बहुत ही ख़तरनाक इरादों के साथ डकैतियां अंजाम देते थे और ये दोनों मर्डर केस, किडनैप केस और चैन स्नैचिंग जैसे कई केसेस में मुलव्विस थे। एसीपी अशोक ने प्रेस कॉन्फ्रेंस में बताया कि इस मामले में राजेश और राकेश के अलावा मज़ीद 4 अफराद को भी गिरफ़्तार किया गया है। ये मुजरिम मुथूट फाइनेंस के डबल मर्डर केस में भी मुलव्विस थे। मुजरिमों के कब्ज़े से एक डस्टर कार, 2 मोटरसाइकिल, 5.5 तोले सोना और 12 कारतूस समेत 2 रिवॉल्वर भी बरामद किए गए। पुलिस की इस कामयाबी पर यकीनन उसकी सताइश की जानी चाहिए। अलर्ट అవుతారు। ఇది యాక్చువల్లీ వందుబానే డిస్ట్రిక్ట్ ఆఫ్ దార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వీళ్ళని కూడా ఇతను కూడా మేము విచారణ చేసి అతను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం। అతను తెప్పించుకుంటాడు। యాక్చువల్లీ ఆ జిల్లాలో మామూలుగా తయారు చేస్తారని చెప్పి మాకు సమాచారం వెపన్స్ తయారు చేయడానికి। రాకేష్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర బినామీగా పనిచేస్తారని సమాచారం। ఆ విషయం మాకు పెద్దగా తెలియదు। అట్లాంటివి ఏం లేవు, ఇప్పటివరకు అయితే లేవు। ఇవన్నీ తెచ్చుకుని చేసేటో లేవు ఫ్యూచర్లో। ఆల్రెడీ ఒక సైడ్లో బెదిరించడానికి మా దృష్టికి ఏం కంప్లైంట్ రాలేదు, వాళ్ళ కన్ఫెషన్లో కూడా లేదు। కంప్లైంట్ ఎవరైనా ఇస్తే విల్ గెట్ అ కేసు రిజిస్టర్డ్। అది ఒకవేళ అట్లాంటి ఎస్ ఎవరన్నా వీళ్ళు గతంలో ఈ రాకేష్, రాజేష్ అన్న వాళ్ళు గతంలో ఎవరినన్నా బెదిరించినట్టు అట్లాంటి ఏమన్నా మీకు ఉంటే ఇంతకుముందు భయపడ్డారేమో, కానీ ఇప్పుడు మీరు బాహటంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు। వాళ్ళు మా అదుపులోనే ఉన్నారు। ఫ్యూచర్లో కూడా వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి అట్టి కంప్లైంట్ల పైన మేము విచారణ చేపట్టాం। ఈ ఆల్ ది అక్యూడ్ పర్సన్స్ కూడా వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది। ఇది 1.5 year 10-15 days పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ఎగ్జామిన్ చేస్తాం। ఆర్జీ ఎయిర్పోర్ట్వి, శంషాబాద్ది అండ్ మైలార్దేపల్లి 3 కేసులు కూడా వీరిపైన వీరి కన్ఫెషన్ మేరకు రికవరీస్ కూడా చేసుకోవడం జరిగింది। దీంట్లో ఇంకొకటి ఏం చేసినామంటే డస్టర్ వెహికల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది। తర్వాత ఇంకొక 2 వీలర్ వెహికల్ 2.5 తులాస్ గోల్డ్ ఒక చైను, 3 తులాస్ గోల్డ్ చైన్ ఒకటి అండ్ నెట్ క్యాష్, అలాగ్ విత్ ఒక హీరో హోండా సిటీ డీలక్స్ వెహికల్, ఇంకొక హీరో హోండా మోటార్ సైకిల్, ఈ 2 వెహికల్స్, కారు, తర్వాత వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నమాట। దీంట్లో ఈ గట్టిగా ప్రయత్నం చేసిన ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు దీన్ని రివ్యూ చేశారు। వారు వీళ్ళందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇస్తామన్నారు ఈ ఆఫీసర్స్కి, బికాస్ దిస్ ఎ బిగ్ క్యాచ్। వీళ్ళ ఏమేమి ఉండనంటే ఎవరన్నా ఇతని స్టేట్మెంట్లో కూడా మనకి ఏం తెలుస్తుందంటే అతని విచారణలో రాకేష్ అంటే అన్ని ఎవడన్నా పెద్ద వ్యక్తిని వేసి మనం సెన్సేషన్ క్రియేట్ చేయాలి, ఆ ద్వారా ఆ తర్వాత మనం అందరం మళ్ళీ ఒక ఓపెనింగ్ చేద్దాం, ఒక గ్యాంగ్స్టర్ అయిద్దాం అనే ఉద్దేశంతోనే అతని ఇంటెన్షన్స్ ఉన్నాయి। లక్కీగా మనకి ఇన్ ద బిగినింగ్ ఓన్లీ మనకి వీళ్ళు దొరకడం జరిగింది। తద్వారా మనం ఎంతో పెద్ద ఫ్యూచర్లో జరిగే పెద్ద అఫెన్సెస్ని మనం కట్టేలు చేసినట్టు అవుతుంది। దీంట్లో పనిచేసిన ఆఫీసర్స్ ముఖ్యంగా ఇన్స్పెక్టర్స్ ప్రవీణ్ రెడ్డి, మహేష్, దెన్ దస్రు, కృష్ణప్రసాద్, ఎస్ఐస్ శివకుమార్, శ్రీనివాస్, వాళ్ళందరూ కూడా గౌస్ పాషా, వీళ్ళందరినీ కూడా సూటబుల్ రివార్డ్స్ అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ దే వర్క్ వెరీ వెల్, వాళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇస్తానని కమిషనర్ గారు చెప్పడం జరిగింది। బెదిరిస్తున్నారు కదా, వెపన్ పెట్టుకున్నారు, వెపన్ చేద్దామని అనుకున్నారు, వాడనైతే వాడలేదు। గాలిలో కాల్పులు జరిగిన సంఘటనలు ఉన్నాయి। రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి అంత పెద్ద సమాచారం ఏం లేదు మన దగ్గర, కాకపోతే దట్ ఈస్ బిగినింగ్ స్టెప్ చేయాలనుకుంటున్నారు। 30 నుంచి 40 రూపాయలు, 40,000కి ఈ వెపన్ ఒకటి దొరుకుతుంది। మధ్యవర్తి ఓన్లీ ఉమర్ అనేటోడే, ఉమర్ అని కూడా పడుతున్నాడు। ఇదంతా మధ్యప్రదేశ్లో జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్। మధ్యప్రదేశ్లో అతని కోసం మనం వెతకాలి, అతని వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి। खबर है शहर की।
खबर है गाँव की। खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।